హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్లో ఒక పేజ్లో మనం టెక్స్ట్ని ఏ విధంగా టైప్ చేస్తాం, ఏ విధంగా టెక్స్ట్ని క్రియేట్ చేస్తామో, టెక్స్ట్ని ఏ విధంగా ఎంటర్ చేస్తామో తెలుసుకుంటాం. సో టెక్స్ట్ని ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మౌస్ పాయింటర్ ఉంది కదా, ఇది బ్లింక్ అవుతుందిగా, దీన్ని మనం మౌస్ పాయింటర్ లేదా కర్సర్ అని పిలుస్తాం. సో ఈ కర్సర్ ఎక్కడైతే ఉందో మనం కీబోర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని టైప్ చేస్తుంటే అక్కడ నుంచి మనకి టెక్స్ట్ అనేది టైప్ అవుతుంటుంది అనమాట. ఎక్కడైతే కర్సర్ ఉంటుందో అక్కడ నుంచి మనకి టెక్స్ట్ అనేది టైప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ ఉందనుకోండి, మీరు టైప్ చేసినప్పుడు టెక్స్ట్ ఇక్కడ నుంచి టైప్ అవుతుంది. సో ఇంకోటి మనం ఇక్కడ పెట్టాము టెక్స్ట్ని, మౌస్ని ఇక్కడ కర్సర్ని ఇక్కడ ఉంచినప్పుడు మనకి మార్జిన్ ఇక్కడ నుంచి ఇచ్చాము కాబట్టి మనకి టెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, టెక్స్ట్ అలా టైప్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా టైప్ చేస్తూ వెళ్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్టన్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత టెక్స్ట్ అనేది ఏమైంది, నెక్స్ట్ లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చింది. సో ఎందుకు అలా వచ్చిందంటే మనం ఇక్కడ కొంత మార్జిన్ ఇక్కడ సెట్ చేసామన్నమాట. సో ఆల్రెడీ మనకి డిఫాల్ట్ కొంత మార్జిన్ ఇక్కడ సైడ్కి వచ్చింది. ఎప్పుడైతే మనం టైప్ చేసిన వర్డ్ మార్జిన్ టచ్ అవుతుందో ఆ నెక్స్ట్ ఉన్న టెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేస్తూ వెళ్తే మళ్ళీ ఇక్కడ మార్జిన్ టచ్ అయితే మళ్ళీ అది తర్వాత లైన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మార్జిన్ టచ్ అయినా ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ లైన్లో వచ్చింది. సో మార్జిన్ మనకి నెక్స్ట్ లైన్లో టెక్స్ట్ రావాలంటే మనం మార్జిన్ వర్క్ వెళ్ళిన తర్వాత ఆ మార్జిన్ టచ్ అయ్యి నెక్స్ట్ లైన్లో వస్తుంది ఆటోమేటిక్గా. సో అలా కాకుండా మనకేంటంటే మనకి ఇక్కడ మధ్యలో నుంచి టెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు టైప్ చేసాం. సో టైప్ చేసి ఇక్కడ వరకు మనకి ఈ పారాగ్రాఫ్ ఎండ్ అయింది, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాం. సో మిగతాది మనం టైప్ చేయబోదు నెక్స్ట్ లైన్లో రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కీబోర్డ్లో సింపుల్గా ఎంటర్ అనే ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకేంటి టెక్స్ట్ అనేది కర్సర్ అనేది వన్ లైన్ డౌన్ వస్తుంది. మళ్ళీ తర్వాత మనం టైప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కింది లైన్లో కావాలంటే మళ్ళీ ఎంటర్. సో మళ్ళీ కింది లైన్లో కావాలంటే మళ్ళీ ఎంటర్. ఇలా ఎంటర్ నొక్కుతూ పోతుంటే ఒక లైన్ కిందకి జరుగుతూ అలా వస్తుందన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తాము, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ని రాస్తామన్నమాట. సో ఇప్పుడు టెక్స్ట్ రాసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, మరి రాసిన టెక్స్ట్ని మనం రిమూవ్ చేయాలి, అంటే డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? సో దీనికి 2 వేస్ ఉంటాయి. సో ఒకటి ఏంటి అంటే ఇక్కడ కర్సర్ చూడండి, టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్లో పెట్టాను. సో ఇలా లెఫ్ట్ సైడ్లో పెట్టి టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్లో పెట్టి మనం కీబోర్డ్లో డిలీట్ బటన్ పైన క్లిక్ చేయాలి. డిలీట్ బటన్ ఇలా ప్రెస్ చేస్తూ పోతుంటే మనకేంటి టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతూ వస్తుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాలి, టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్లో కర్సర్ ఉన్నప్పుడు డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ కర్సర్కి రైట్ సైడ్ అయితే ఏ టెక్స్ట్ ఉందో అది రిమూవ్ అవుతూ వస్తుందన్నమాట. ఇలా డిలీట్ అయిపోతూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో వే ఏంటి అంటే, ఇంకా టెక్స్ట్ ఉంది, దీనికి రైట్ సైడ్లో అంటే టెక్స్ట్ ఎండింగ్లో కర్సర్ ఉంది. ఇప్పుడు డిలీట్ అవ్వాలంటే డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అవ్వదు. సో అప్పుడు అది రిమూవ్ అవ్వాలంటే మనం కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తూ పోతే అది రిమూవ్ అవుతుందన్నమాట. సో ఇలా 2 వేస్ ఉంటాయి టెక్స్ట్ని రిమూవ్ చేయడానికి. ఒకటి టెక్స్ట్కి స్టార్టింగ్లో లేదా లెఫ్ట్ సైడ్ కర్సర్ నుంచి మనం డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తూ పోతే టెక్స్ట్ రిమూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే టెక్స్ట్కి ఎండింగ్లో లేదా టెక్స్ట్కి రైట్ సైడ్లో మౌస్ కర్సర్ ఉంచేసి మనం బ్యాక్ స్పేస్ బటన్ని క్లిక్ చేస్తూ పోతే టెక్స్ట్ రిమూవ్ అవుతుంది. సో ఈ 2 కాకుండా ఇంకొక పద్ధతి ఉంటుంది, అదేంటంటే టెక్స్ట్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని జస్ట్ కీబోర్డ్లో డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది టెక్స్ట్ని డిలీట్ చేసే వే అనమాట. సో ఇలా మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఒక పేజ్లో టెక్స్ట్ని ఇలా క్రియేట్ చేయవచ్చు అనమాట. సో మౌస్ కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మనకి టెక్స్ట్ అనేది టైప్ అవుతూ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.